పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల లోపు పేదలకిచ్చిన ఇళ్ల హామీని నెరవేర్చకపోతే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయన్నారు. 7 నెలల కాలంలో 3 లక్షల కోట్లు ఏపీకి సాయం చేశామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఆ డబ్బుని కుప్పంలో దాచారా లేక పిఠాపురంలో దాచారా అని ప్రశ్నించారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందంటే చంద్రబాబు ఆహా ఓహో అంటున్నారనంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి నేతలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా కలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించి కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో ఆయన ఉన్నటువంటి ఇక్కడ కూడా వచ్చి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో గతంలో పొందినటువంటి లబ్ధిదారులకు కానీ నిర్మాణాలు పూర్తి కానటువంటి వారు కానీ ఏదైతే ఇళ్ళకి సంబంధించిన రాని వారి ద్వారా వారిని కూడా ముఖాముఖిగా కలుస్తున్నారు. ఇక్కడ ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? సూపర్ 6 అంటూ వాగ్దానాలు చేశారు. పేదలను 8 నెలలు అవుతున్నా వాళ్ళ వైపు చూడలేదు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మీరు ఇంటింటికి వెళ్ళారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరణ చేశారు. ఏ విధంగా చూస్తారు అసలు పరిస్థితి? నాకు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు, పదే చెప్పడం జరిగింది. ఈవెన్ ఎన్నికలైన తర్వాత కూడా చెప్పారు, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వారికి 3 సెంట్లు స్థలం ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. దానికి తోడు ఇవాళ ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇవాళ ఇంటి నిర్మాణానికి కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపము 25,000, 50,000, ₹1,00,000 వరకు కూడా డిపాజిట్ కట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు డిపాజిట్ కట్టి కొంతమందికి అయితే 9 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వలే. కాబట్టి ఏమంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే దానికి ప్రయారిటీ ఇస్తారని మేము అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మీరు లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేనందువల్ల ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమీకరించి ప్రభుత్వ అధికారులకు అర్జీలు ఇస్తూ ఉన్నాం. మేము ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నంత ఒక్కటే, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి. అట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు సెంటు, వాళ్ళకి మేము ఇవ్వమంటే ఇంకా మీరు ఎవరికి ఇస్తారని నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాడు. కాబట్టి మీ అందరి పేర్లు కంప్యూటర్లో ఉన్నాయి. ఎవరికైతే అప్పుడు పట్టాలు ఇచ్చారో వాళ్ళకి మేము ఇవ్వమంటే ఇంక మీరు ఎవరికి ఇస్తారని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇంక దానివల్ల ఉపయోగం లే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతున్నది ఏమంటే, అవసరమైతే లేఅవుట్ మళ్ళీ రివైవ్ చేయండి, దాన్ని మార్చండి. మార్చి అయినా సరే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయండి. మరి ఎక్కడ పోయినాయో ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. మొన్న బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని మేమంటే చంద్రబాబు నాయుడు గారు మీకేం తెలుసు, బ్రహ్మాండంగా న్యాయం జరిగింది, ఆహా ఓహో అంటున్నావు. మరి ఆహా ఓహో అంటే ఏమొచ్చిందో చెప్పలేకపోతా ఉన్నావు. అసలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పేరే పలకలేదని మేమంటే పేరు పలకాల్సిన పని లేదు, బాగా చేశారు అన్నావు. బాగా చేసింటే ఏమి ఇచ్చారో చెప్పు. అమిత్ షా ఇచ్చిన 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో చెప్పు. కాబట్టి ఏమంటే అవాస్తవాలపైన ఆధారపడి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ప్రధానంగా కూడా ఒకటే బస్ కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని కూడా నెరవేర్చాలని చెప్పి చూస్తున్నారు. వామపక్షాలుగా కూడా తమంతా పేదలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఇళ్లకు సంబంధించి కానీ సూపర్ 6 సంబంధించినటువంటి వాగ్దానాలకు సంబంధించి కూడా నెరవేర్చుకుంటే కనుక తామంతా అవసరమైతే చలో అసెంబ్లీ కూడా చేపడతామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం నుంచి కూడా సహకారం కరువైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలకు సంబంధించినట్టు అమలు చేయలేమంటే చంద్రబాబు చేతులు ఎత్తేసిన తరంలో అమిత్ షా వచ్చి తాము ఆల్రెడీ సభలో చెప్పినటువంటి 3 లక్షల కోట్లు ఎక్కడికి పెట్టారు, పిఠాపురం సంబంధించిన నియోజకవర్గంలో పెట్టారో, కుప్పం సంబంధించిన నియోజకవర్గంలో పెట్టారో తేల్చి చెప్పాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తున్న బస్ కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు.